విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని పరిశోధనలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో జయ సృష్టి 2026 సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సివి రామన్ గారు అని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని పరిశోధనలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని జయ పాఠశాలలో జయ సృష్టి 2026 సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సివి రామన్ అని గుర్తు చేశారు. ఆయనను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలను బొమ్మల కొలువు, డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, PSLVC 3337 నమూనాలు, నానో ట్యూబ్ నమూనా, సోలార్ ఎనర్జీ, యుద్ధ ట్యాంక్, ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్, కంట్రోల్ బ్యారియట్, ఫుడ్ కోర్ట్, స్పైస్ రూమ్ లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారిని అభినందించారు. భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రం, జీవన శాస్త్రాలలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థమయ్యేలా తమ ప్రయోగాలతోని వివరించడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జల్లా పద్మ, బింగి జ్యోతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. The program is been inaugurated. Give a big round of applause to them. Our parent is inaugurating as the chairman of Suryapet municipality. We are very happy and proud. మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మీ అందరికీ క్లాసులకు వచ్చి ఇప్పుడు 14 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల నుంచి వెన్నంటి దన్నుగా ఉన్నటువంటి ప్లీజ్ సార్. నమస్తే మ్యామ్. తిరిగివ్వండి, ఇటు తిరిగివ్వండి కొంచెం. మేడం ఒక్క నిమిషం పట్టుకోరా. ఇట్లా నన్ను అవ్వలేదు. వాళ్ళు లెట్ మీ రీడ్ ఇట్. జయ IIT ఒలింపియాడ్. let me read the information. Big round of applause to them. We feel we are honoring Jaya only. Congratulations వాళ్ళు. let me read it. Jaya IIT ఒలింపియాడ్. let me read the information. సార్ వాళ్ళ పేరెంట్స్, మేడమ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను జయ గురించి చెప్పేది ఏం లేదండి. జయ స్కూల్ అంటే మా స్కూల్ అంతే, ఇంకేం లేదు. కానీ ఇంత టైం ఇంకా చాలా తీసుకోవాలి జయ గురించి మాట్లాడడానికి, కాకపోతే మాకు టైం లేదు. మా పిల్లలు 6th నుంచి 10th వరకు చదివారు. 10th ఒకటే కాదు, ఇంటర్ కూడా సార్ ఆధ్వర్యంలోనే చదివించాము. ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నా, ఏది ఏడ్చినా, ఏ టెన్షన్ ఫీల్ అయినా ఉపేంద్ర సార్ కాల్ వెళ్ళేది. మాకు ఉపేంద్ర సార్ ఫ్యామిలీ మెంబర్.
మా పాప వాళ్ళ పాపలాగానే చూసుకుంటారు. నెక్స్ట్ నాన్న మీకు 6th 7th 8th 9th స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాము, స్కూల్లో ఫౌండేషన్ చాలా బాగుంటుంది, దాన్ని మంచిగా చదవండి, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ రాయండి. ఇది ఈ 6th 7th 8thలో చదివినవి మీకు ఇంటర్లో యూజ్ అవుతుంది పక్కా. అది మాత్రం వాళ్ళ పిల్లల్ని, మా పిల్లల్ని అందుకే చెప్తున్నా. మా బాబు ఇప్పుడు NIT సూరత్లో ఉన్నాడు. వాడు ఏం చెప్తాడంటే, మమ్మీ నేను జయా స్కూల్లో చదివిందే నాకు NIT వచ్చింది అంటాడు. అదొకటి పక్కా మీరు ఎవ్రీ వీక్ చదువుకోండి. మీకు పేరెంట్స్ ఏం చెప్పరు, టీచర్స్ ఊరికే పదే పదే చదవమని చెప్పరు. మీరు మంచిగా చదవండి, ఫౌండేషన్ చాలా బాగుంటుంది జయా స్కూల్లో. కాకుంటే మాకు టైం లేదు ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచి రాయండి. ఇంటర్మీడియట్ కూడా బాగుంది, మన కాలేజ్ నుంచి NITs IITs వస్తున్నాయి. ఓన్లీ బేసిక్ ఆన్ 6th 7th 8th 9th IIT ఫౌండేషన్ ఇన్ జయా స్కూల్. ఇది ఒక్కటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ ఆల్.